నిన్న తారా విద్య గురించి, తారా అమ్మవారి గురించి, ఆ తల్లి యొక్క అవతరణ మహా తారగా, ఉమ్, మహా అవతారంగా ఆ తల్లి ఇప్పుడు ఇహములో, ఉమ్, ఈ సృష్టిలో, ఉమ్, ఆ తల్లి యొక్క మహత్యము, ఉమ్, వైశిష్ట్యము, అసలు తార అంటే ఏమిటి, ఉమ్, దాని పుట్టుపూర్వతాలు, ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి ఉద్భవిస్తున్నాయి, ఇవన్నీ మనం ఇతపూర్వం తెలుసుకున్నాం. ఈ తల్లి మూడు నాదము మూడు రూపాల్లో ఉంటుందని చెప్పాను కదా. ప్రకట, అప్రకట, ఏమ్మ, ప్రకట, ప్రకట, అప్రకట, ప్రకట, అప్రకట, ఇలా మూడు రూపాల్లో ఈ అమ్మవారు ఉంటుంది. అవునా? దీన్ని ఎలా అర్థం చేసుకుంటావు? స్థూలము ప్రకటము, నీ మనసు అప్రకటము. అవునా? ఆత్మ ప్రకట అంటే ఏంటంటే పైనుంచి సృష్టి, ఆత్మ నుంచి మనసు, మనసు నుంచి శరీరము. అట్లానే ఈ నాదము కూడా అమ్మవారి యొక్క శరీరంగా తీసుకుంటే ఆమె ప్రకట, ముందు తనకి తాను ప్రకటన అయింది కదా, తర్వాత ఆమె అప్రకట, హ్రీంకారం వరకు, అక్కడి నుంచి ఓంకారం దగ్గర ప్రకట అయింది. అది చెప్తున్నాడు ఆయన. సో ఈ రకంగా నీ యొక్క పుట్టుకు కూడా అలానే జరిగింది. ఏమా, ప్రకట, అప్రకట, ఆ? ప్రకట, అప్రకట, అలా అన్నమాట. ఆ తల్లి మూడు రూపంలో ఈ నాదము ఉంటుంది. దాన్నే మహాసరస్వతి, మహానీలా సరస్వతి, అలానే తార అని ఇత్యాది నామములతో ఈ అమ్మవారిని మంత్రశాస్త్రవేత్తలు కొలుచుకుంటారు, పూజ చేసుకుంటారు, పిలుస్తారు. ఇప్పుడు బిందు స్థితికి కూడా, ఉమ్, అంటే లయాస్థితికి కూడా తారా అని పేరు. ఏమ్మా, నీవు, ఉమ్, ఈ ఖడ్గమాల అనే పుస్తకం గురించి నేను చెప్పాను కదా. ఉమ్, అదమ్మా నీ ప్రస్థానము. అందరూ స్థూలంలో నీ గమ్యం ఏంటో నీకు తెలుస్తుంది, ఎంతో అంతో పక్క వాళ్ళకి తెలుస్తుంది. కానీ నువ్వు ఎన్ని గ్రంథాలు చదివినా, శాస్త్రములు చదివినా, ఎన్ని భాషలు, భాష్యంలు, కామెంటరీస్, ప్రవచనాలు విన్నా, ఎవ్వరూ కూడా సరైన అవగాహన కలిగించే, ఆ, సరైన అవగాహన నీకు కలగాలి కదా, ఆ యొక్క అనుభూతి ఇవ్వలేకపోతున్నారు. అటువంటిది అమ్మవారు ఎంత దయతో ఆ ఖడ్గమాల్లో నువ్వు ఒక ధ్యానిగా, యోగిగా, అది స్థూలంగా నీ జీవితం కూడా కానీ, నీ లోపల ప్రస్థానం ఎలా ఉంటుంది? బయట ప్రస్థానం నాకు ఎటు తెలుస్తుంది, అవి నేనేమవుతాను, కానీ లోపల నువ్వేమవుతావు అనేది నీకు తెలియదు. కళ్ళు మూసుకుని నీ యొక్క కుండలిని శక్తి వెళుతోంది, కానీ నీకేమవుతుందో నీకు తెలియట్లేదు. అదంతా కూడా ఖడ్గమాల అనే పుస్తకంలో, ఉమ్, చిత్రపటములతో, డయాగ్రామ్స్ తో, ఒక రకంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లా వారు చెప్పడం జరిగింది. వాళ్ళు చెప్పడం జరిగింది. అదొక్కటి చదివితే నీ జీవితంలో చాలమ్మా. లోపల నువ్వు అమ్మవారికి నీకు ఉన్న బంధం తెలిసిపోతుంది. బయట బంధాలు ఎటు కూడా మనం అన్ని మనం తెచ్చుకున్నవే. అవునా? అమ్మవారిది, అమ్మవారిది బంధము. ఎందుకంటే బంధము అనరు అమ్మా. నువ్వు దాని నుంచి వచ్చావు కాబట్టి అది బంధం ఎలా అవుతుంది? కాదు. ఇక్కడ ఈ యొక్క మాయా ప్రపంచంలో, ఇహములో అందరూ కూడా మనకి బంధుత్వాలు ఏర్పడతాయి. కొందరు పరిచయాలు, నూతన పరిచయాలు, పూర్వ పరిచయాలు, ఆగామి పరిచయాలు, రాబోయేవి, రేపు ఇంకో ఎవడు వస్తారు మన జీవితంలోకి. ఇట్లా ఈ బంధాలు ఏర్పడతాయి. లోపలిది బిందు స్థితి కూడా, అంటే లయాస్థితికి కూడా తార అని పేరు. లోపల ఈ బంధుత్వాలన్నీ కూడా ఈ శరీరం ఉన్నంత వరకు నిలబడతాయి. ఈ లోపల ఆత్మ బిందు స్థితి అనేది ఎప్పుడో అప్పుడు నువ్వు ధ్యానం చేసినా, యోగము చేయకపోయినా, నీ బతుకు నువ్వు బతికినా, మాయలో బతికినా, అమాయలో ఉన్నా, ఎప్పుడో అప్పుడు మహాప్రళయంలో నువ్వు మళ్ళీ అందులోకి వెళ్ళాలి కదా. అవునా? తెలియకుండానా వెళ్ళాల్సిందే కదా. ఉం? ఏదైతే ఆఖరిగా నువ్వు చేరుకునేది నీ ఆత్మ ప్రస్థానం పైకి వెళ్ళేది, ఉదాహరణ ప్రాణము అంటే
ఆ యొక్క జ్యోతిగా మారబడి అది లయాస్థితికి చేరుకున్నప్పుడు, అందులో లీనమైనప్పుడు దాన్ని కూడా ఏమని పిలుస్తారు? తార అంటారు. ఏమ్మా? దాన్ని ఏమంటారు? తార అంటారు. కిందకు వస్తే నువ్వు సితార, పైకి వెళ్తే తార. ఏమ్మా? అది జీవితం ఉంది కదా, మనుషుల్లో సితారగా ఉంటావు, పైకి వెళ్ళినప్పుడు తారా స్థితి చేరుకున్నాడండి అంటారు. అంటే లయాస్థితిని చేరుకున్నారు. ఓంకారములోని బిందువు, ఓంకారము మీరు చూసినప్పుడు మన పరంపర లోగో, లోగోలో చూడండి, పైన ఒక బిందువు ఉంటుంది. ఓం పైన మళ్ళీ ఆ లోగో మన దగ్గర ఉందమ్మా. అది అందరికీ దర్శనం చేయొచ్చు. ఆ బిందువు అనేది ఉంటుంది. ఏమ్మా? ఆ బిందువు కూడా, ఓంకారంలోని బిందువు కూడా ఏమంటారు? పరో రజస్ అంటారు. ఏమ్మా? కింద ఉన్నవి రజస్సులు, పైన నేను నిన్న క్లాస్లో ఏం చెప్పాను? అమ్మవారు పరాశూన్యం నుంచి రజస్సులోకి వచ్చి, అవును అని చెప్పాను కదా. అవునా? నిన్న మనం క్లాస్లో చెప్పుకున్నాం కదా. ఇక్కడ ఆ పరో రజస్సుని నందు, ఆ బిందు స్థితిలో ఆ పరో రజస్సు నందు మన జ్యోతి నిరీశ్వరం అవుతుంది. అంటే నీ జ్యోతి ఏమవుతుంది? ఒక రకంగా చెప్పాలంటే ఓంకారానికి బిందువు అనేది, అంటే నాదానికి ఎండ్, వేదాంతానికి ఎండ్. పైనుంచి వస్తేనేమో అది మీటింగ్ పాయింట్ అన్నమాట. పైనుంచి వచ్చి అమ్మవారు ఓంకారం దగ్గర నుంచి సృష్టి చేసింది కదా. ఎక్కడ ఆగింది? ఆ ఆగిన చోటుని పరో రజస్సు అంటారు. పైన పరో రజస్సు ఓంకారముగా కింద రజస్సుల్ని సృష్టించింది అని. ఆ మీటింగ్ పాయింట్ ఏదైతే ఉందో, అమ్మవారు ఎక్కడైతే ఓంకారం దగ్గర ఆపేసింది కదా, అది ఆ పరో రజస్సు. మన జ్యోతి అందులో కలిసినప్పుడు నువ్వు జ్ఞానము యోగము చేసుకుని కడుగుమారు చూడండి నాన్న, అది చాలా చక్కగా చూపించాడు డయాగ్రామ్ లో. నువ్వు కళ్ళతో, భౌతికమైన కళ్ళతో ఎంత అదృష్టవంతులు మీరు. ఇంతవరకు మీరు ఏంటంటే జస్ట్ ఊహాలోకాల్లో గురువు గారు చెప్పింది, ఓహో ఇలా ఉంటుంది అలా ఉంటుంది నేను అక్కడికి వెళ్తాను, ఇట్లా ఊహాగానాలు చేసింది కాదు ఇది. ఇదేంటి? స్వానుభూతి, కళ్ళతో భౌతికంగా చూస్తున్నావు. ఓహో, అప్పుడు నీకు చూసినప్పుడు నీకు దాని మీద బంధం ఏర్పడుతుంది. నేను ధ్యానం చేయాలనే ఇష్టత అనేది రావాలి. మాటలతో వచ్చేది కాదు కదమ్మా. అది ధ్యానం మీద నీకు ఎప్పుడు శ్రద్ధ వస్తుంది? అది తెలుసుకున్నప్పుడు వస్తుంది. అది నేను పొందాలి, అది నేను కావాలి అనేది తపన నీకు ఉండాలి. ఆ తపనే తపస్సు అవుతుంది. అమ్మా, తప్పించేవాడు తపస్సు. అవునా? సో దాన్ని కూడా ఏమంటారు? తార. అది తారకి తార, నిరీశ్వరం అవుతుంది. అది తారకి తార, మహాతార అవుతుంది. అవునా? నువ్వేమవుతున్నావు? తారకి తార అయింది. ఏమా? దాన్ని కూడా ఈంకారమని, దాన్ని ఏమంటారు? ఈంకారం అని చెప్పవచ్చు. అంటే ఈంకారం ఉందమ్మా, లోపల ఉంది. ఈంకారము శ్రీంకారమై హ్రీంకారం దగ్గర, అక్కడి నుంచి ఓంకారం దాకా అమ్మవారు వచ్చింది కదమ్మా. ఆ బిందువు ఏదైతే ఇప్పుడు చెప్పానో అక్కడ అదేమవుతుంది? దాన్ని ఏమన్నారు మరి నువ్వు? తారకి తార అయ్యావు అంటే ఈంకారం అయిపోయాను గురువు గారు అని. ఓం హ్రీం ఈం, ద మీటింగ్ ప్లేస్ ఆఫ్ యువర్ సోల్ అండ్ ది అమ్మవారు. నీ ఆత్మ అమ్మవారు. అదే మరి అమ్మవారిలో నువ్వు ఈంలో మాకు కలిసిపోయావు, నిరీశ్వరం అయ్యావు. అంతే కదా. సముద్రానికి చెలియలు కట్టలేదు. సముద్రం ఉంది, దానికి ఒక హద్దు ఉంటుంది కదమ్మా. హద్దు లేకుండా ఏ సముద్రం లేదుగా, దానికి ఒక చెలియలు కట్ట ఉంటుంది. అమ్మా? దాన్ని కూడా ఈంకారం అని చెప్పవచ్చు. కాబట్టి నిజమైన తార పరానాదం అని తెలుసుకోవాలి. అసలైన తార ఏమిటి? పరానాదము కావాలమ్మా నువ్వు. అర్థమైందా? పరావాక్ అంటారు. వాడు సరస్వతి పుత్రుడండి. వాడు ఏం చెప్పినా అమ్మవారు ఈంకారం, వాడు నాలిక బీజము, ఆ బీజము రాసింది. అందుకే వాడు అమ్మవారి మాటలే, అమ్మ పలుకు జగదంబ పలుకులా ఉంటాయి వాడివి. కిందకు వస్తే ఉన్నాయి మాయా మాటలు. అవునా? ఇది తెలుసుకోవాలి. దట్ ఈస్ ద మీనింగ్ పాయింట్ లో నీకు. అందులో మళ్ళీ ఆ పరానాదము అని నువ్వు తెలుసుకో. ఆ పరానాదం అందులో మళ్ళీ రెండు విభాగాలు ఉన్నాయి. ఆ పరానాదంలో ఏమున్నాయి? మళ్ళీ రెండు విభాగాలు ఉన్నాయి. ఈ తారకే
మహత్ అంటారు. ఆ స్థితిని ఏమంటారు? నీకు వచ్చిందనుకో, నేను ఆ స్థితికి వెళ్ళాను గురువు గారు అని అంటే నీకు అనిపిస్తుంది కదా, అని నాకు చెప్పరు కదా. ఏదో మనలో ఒక అండర్స్టాండింగ్ కోసం చెప్తున్నాను. నేను ఆ మహత్ అనుభవించాను గురువు గారు అని అన్నావు అంటే దాని గురించి చెప్తున్నాడు. ఆ మహత్ అని కూడా దానికి పేరు. ఆ తారకే ఏమంటారు? మహత్తులోకి వెళ్ళావు నువ్వు. అమ్మా, అది అంటే జీవన్ముక్త ఓంకారానికి బిందు స్థితి అన్నమాట. దానిపైన వచ్చేది హ్రీంకారం అన్నమాట. నేను ఆ తారకి ఆ మహత్తు దాకా వెళ్ళాను అని. దాన్ని ఏమని పిలుస్తారు? మహత్ అని కూడా పేరు. అందుకే మహానుభావులందరూ కూడా ఆ స్థితి నుంచి ఇలలో భువిలో దిగుతూ ఉంటారు కాబట్టి వారిని ఏమంటారు? ఆ మహాతారలన్నీ కూడా కిందకి వస్తూ ఉన్నప్పుడు అవతార పురుషులండి, లేదా మహావతార బాబాజీలండి. వాళ్ళంతా కూడా ఆ అమ్మవారి దిగిందండి ఈయన రూపంలో అని మనం అప్పుడు మనకి తెలుసో తెలియకో కానీ నీకు ఆ ఫీలింగ్ అనేది వస్తుంది. అంతేగా, ఒక రమణ మహర్షి, ఒక రామకృష్ణ పరమహంస, ఒక షిరిడి సాయిబాబా లాంటి మహానుభావులందరూ కూడా ఇది ఈ స్థితి నుంచి వారు భూమి మీదకి వస్తారు. అలాంటప్పుడు వాళ్ళు తారగా ఎందుకుంటారు? ఈ మహత్ తారగానే వాళ్ళు వెలుగుతారు భూమి మీద కూడా. బతికుండి దేవుడు అనిపించుకుంటారు. అది ఆ మహత్ తార చేసే పనులే మహత్యాలే ఇక్కడ ఇళ్లలో కూడా చేస్తారు. అందుకే మనం ఏమంటాం? ఆయన సామాన్యుడు కాదండి, సామాన్యుల్లో అసామాన్యుడు అండి ఆయన, అవతార పురుషుడు అండి ఆయన. మరి మిగతా వాళ్ళని ఎందుకు అంటారంటే వాళ్ళంతా కూడా మాయా మనుషులండి, మనసు చుట్టూ తిరుగుతారు. మనసు చుట్టూను మనుషుల చుట్టూ తిరిగే వాళ్ళందరూ కూడా మాయలో ఉన్న వాళ్ళే. అంతే కదా. ఆత్మ చుట్టూ తిరిగే వాళ్ళందరూ ఎవరు? అమ్మవారి పుత్రులు. అమ్మ దగ్గర ఉండి అక్కడే పెరిగి ఏమ్మా అమ్మలోనే లయమయ్యే వాళ్ళందరూ కూడా ఈ తార, ఈ మహత్ అని కూడా పేరు. మహత్ అంటే అవ్యక్తము. ఆ అవ్యక్త లోకాల నుంచి వచ్చారు కాబట్టి మహాతారలు అయ్యారు భూమి మీదకి వచ్చి. వాళ్ళు చేసే పనులు కూడా అలానే ఉంటాయి. నువ్వు చేసే పనుల్లో ఉండవు ఏమ్మా. వాళ్ళ పనులు ఎలా ఉంటాయి? అర్థవంతంగా ఉంటాయి, చాలా అర్థవంతంగా ఉంటాయి. శ్రీకృష్ణుడి యొక్క భాగవతం చూస్తే నీకు తత్వమే ఎక్కువ కనిపిస్తుంది కానీ ఆయన లీలలు, మహత్యాలు, ఏ రాక్షసులను సంహరించాడు, ఇవన్నీ కథలుగా నీకు చెప్పారు. మహాతారని, మహాతత్వాన్ని సామాన్య భాషలోకి, భూమి మీదకి. ఎందుకంటే మనకి లిమిటెడ్, మనం ఒక లిమిట్స్ లో మనం అందరం జీవులందరూ ఉంటారు కాబట్టి ఆ లిమిట్స్ లో అర్థమయ్యే రీతిగా వాళ్ళు ఏంటంటే ఈ మహత్తులు చేస్తారు. ఇందులో తత్వమే ఎక్కువ ఉంటుంది. అర్థమైందా? సంసారంలో ఏం ఎక్కువ ఉంటుంది? ప్రేమయే ఎక్కువ ఉంటే సంసారం అంటారు. ప్రేమ లేని సంసారం ఏముంది? మరి ప్రేమ ఉంది కాబట్టి వాళ్ళు ఎలా ఉన్నారండి అంత గొడవ పడుతున్న అన్యోన్యంగా ఉంటారు అంటే తత్వము. నీకు అనిపించింది గొడవలు. భాగవతం చదివితే అయిపోయింది. ఆ తత్వం తెలియకుండా పుస్తకం చదివినట్టు ఏం లాభం? నీకు చదివి ఏం లాభం చెప్పు? 10 రోజులు చదివావు, ఏం అర్థం? తత్వం ఏం అర్థమైంది? ఏం బోధపడింది? నీకేం చెప్పాడు ఆ శ్రీకృష్ణుడు? నీకేం చెప్పాడు భాగవతంలో? అందుకే మనసెరిగి స్నేహం చేయాలి. అంతేగాని వాళ్ళు డబ్బున్న వాళ్ళు, వాళ్ళు నాకంటే బాగుంటారు, ఆయనకి మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉంది, వాళ్ళందరూ 10 మంది మనకు కూడా ఉపయోగపడతారు అని చెప్పి వాళ్ళ ఇంట్లో పోయి ఊరికే కాఫీలు టిఫిన్ కూర్చోవటం కాదు. అది స్నేహాలు అనిపించుకోవు. తత్వం తెలిసి మాట్లాడాలి. అవునా? శ్రీకృష్ణుడు తిరిగాడు ఆ కుచేలుడి చుట్టూ. కుచేలుడు కూడా అంతే పౌరుషం. నేను ఎందుకు వెళ్ళాలి ఆయన ఇంటికి? ఆయన ఏదో రాజ్యం నా స్నేహితుడు, నా క్లాస్మేట్, ఆయన అదృష్టం బాగుంది, అవతార పురుషుడు అయ్యాడు, రాజ్యాన్ని స్థాపించుకున్నాడు, కోటీశ్వరుడు అని చెప్పేసి ఎప్పుడు కూడా ఆయన పాపం చాలా పౌరుషంగానే ఉన్నాడు అంత పేదరికంలో కూడా. అప్పుడే వాళ్ళ భార్య చాలా పోరు పెడితేనే బాగుండదని చెప్పేసి నేను డబ్బు అడగటం బాగుండదని చెప్పి, మరి పిల్లలు నన్ను మమ్మల్ని చంపేస్తే మీరు మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఉండండి అని అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే ఇంకా తప్పదని చెప్పి పాపం అటుకులు వేసుకుని బయలుదేరాడు. అవునా? అది చెప్తున్నాడు ఇక్కడ. సో తత్వం ఇది అర్థం చేసుకోవాలి, తత్వం అర్థం చేసుకోవాలి. అది అర్థం కాకపోతే అవే కమ్యూనికేషన్ గ్యాప్స్, మిస్అండర్స్టాండింగ్స్ ఇవన్నీ వస్తాయి. ఈ తత్వాలు మనసులు కలవటం వలన శరీరంలో ఆనందం అనేది నీకు కనిపిస్తుంది. ఉన్నా లేకపోయినా ఆనందమే నీ కళ్ళల్లో. ఆ కళ్ళల్లో తారయే వెలుగుతుంది. అదే అమ్మవారు తారాదేవి అంటే అదే.
ఆనందం నువ్వు పరాకాష్ఠకి వెళ్ళటమే తారాదేవి. అంటే ఇలలో ఇక్కడ కూడా తార ఉన్నది. నీకు వచ్చే ఆనందాలని రోజు ఆనందాలు రావుగా, అవి ఎప్పుడో వస్తాయి, వన్స్ ఇన్ బ్లూ మూన్. సో ఆనందం నీకు వచ్చిందంటే అబ్బా, అమ్మవారు దయ చూపించింది, వాళ్ళంతా ఆనందంగా ఉన్నారు, ప్రశాంతంగా ఉన్నారు. పెద్దవాళ్ళకి అయితే ఏంటి, శాంతిగా ఉన్నామండి, ప్రశాంతంగా వెళ్ళిపోయింది ఈ రోజు అని అనుకుంటారు. అవునా? మీలాంటి వాళ్ళు, వయసులో ఉన్న వాళ్ళు సంతోషంగా ఉన్నారు. ఓ తారాస్థాయికి వెళ్ళామండి, ఇది ఎప్పుడు ఉండాలండి. సో ఈ తారాదేవిని అందరూ కోరుకునేవాళ్ళు. ఏమ్మా, ఆ తల్లి నీకు ఆ తారాస్థితి నీ కంటితో నువ్వు చూస్తున్న దృశ్యమాన ప్రపంచం అంతా కూడా, నువ్వు చేస్తున్న వ్యవహారాలన్నీ ఆ తార దయ వల్ల నువ్వు ఒక మనిషిని చూడగలుస్తున్నావు, వాడితో స్నేహం చేయగలుస్తున్నావు. అవునా? బంధం ఏర్పరచుకోగలుస్తున్నావు. మరి కంటితో చూస్తేనే కదా ఇష్టము అయిష్టము అనేది తెలిసేది. కళ్ళు మూసుకుంటే విషం ఇచ్చినా తాగేస్తాం. మంచినీళ్ళు ఇచ్చి, ఇప్పుడు మంచినీళ్ళు ఇచ్చాను, కళ్ళు నీకు తార లేదు, అమ్మవారు అనుగ్రహం లేదు, గుడ్డివాళ్ళం మనం, ఏది ఇచ్చినా తాగేస్తాం కదా. అది చెప్తున్నాడు. ఇహంలో కూడా అమ్మవారు నీ ఆనందాలకి తార. పైకి వెళ్ళినప్పుడు ఏమే మహాతార, మహామహత్తర అంటారు. ఏమ్మా, లయాన్ని కూడా ఇస్తుంది కదా మరి. ఇది ఇళ్లలో సంపాదించుకునేది కాదు కదా. అవునా? ఇది నీ అంతటి నువ్వు ప్రయత్నం చేసుకుని మహామహత్ ఆ తారాస్థితికి నువ్వు చేరుకోవటం. మహత్ అంటే అవ్యక్తము, వ్యక్తము లేక వ్యక్తావ్యక్తము. ఇప్పుడే చెప్పాను కదమ్మా, అలా రెండు విడదీయలేనట్లుగా ఉన్న ఒక స్థితి నాదానికి ఉన్నది. ఏమ్మా, ఇదంతా కూడా ప్రకట గాయత్రి కదమ్మా. ఈ నాదం ఓం అనే ఒక చోట ఆగిపోతావు కదా. ఆ ఆగిపోయే చోట ఏదైతే ఉందో పైన రెండు విడదీయలేనట్టుగా ఉంటుంది. అంటే ఏంటంటే పాలల్లో నుంచి ఇది మజ్జిగలో నుంచి, పెరుగులో నుంచి వెన్న ఎలా వస్తుంది అనేది అందులో ఉన్నది. కానీ ఎలా మరి విడదీస్తున్నట్టుగా బయటికి వస్తుంది వెన్న చిలుకుతున్న కొద్దీ. ఎలా ఉంది? వ్యక్తము అవ్యక్తము ఎలా ఉన్నాయి? వెన్న బయటికి రానంత వరకు అవ్యక్తంలో ఉందండి. వ్యక్తం అయినప్పుడు ఏమవుతుంది? వెన్నగా వస్తుంది. ఆ మీటింగ్ పాయింట్ ఏంటండి అంటే వాడికి చెప్పలేడు. నువ్వు చెప్పగలుగుతావా చెప్పు? అది మీరు పట్టుకోవాలి. అమ్మా, ఇప్పుడు ఇక్కడ భూమి మీద ఏ కాంబినేషన్ లో అవి బంగారం ఎంత ప్రొపోర్షన్ లో ఈ భూమిలో సూర్యరశ్మి ద్వారా ఆ కెమికల్ రియాక్షన్స్ వల్ల, ఆ, ఖనిజముల యొక్క రియాక్షన్స్, రసాయనిక చర్య వల్ల కొన్ని ఒక కొంత బంగారం అవుతుంది, మిగతావన్నీ మిగతా ఎలిమెంట్స్ అవుతున్నాయి. అదే దీన్నే ఏమంటారు, రసవాద విద్య అంటారు. అది ఎప్పుడు ఎలా బంగారం వస్తుందో అనేది ఎవరికి తెలియదు. అయిన తర్వాత తవ్వుకొని తీసుకోవటమే కానీ ఆ మీటింగ్ పాయింట్ అంటారు దాన్ని. అది చెప్తున్నాడు. రెండు విడదీయనట్టుగా ఉన్న ఒక స్థితి నాదానికి ఉన్నది. ఈ నాదము ఒక రెండు నాదాలు ఉన్నాయి. ఇప్పుడు నువ్వు ఇక్కడి నుంచి ఓం అని అన్నావు, ఆ చివరికి నాదాంతము దగ్గరికి వెళ్ళినప్పుడు అదొక అవ్యక్తం దాకా చెప్పానండి అంటాం. ఆ అవ్యక్తము ఈ కింద నువ్వు వదిలేసిన, నువ్వు ఆఖరిగా చెప్పినది, ఆ మీటింగ్ పాయింట్ ఏదైతే ఉంటుందో అది చెప్తున్నాడు. నాదము అనాదము, ఈ నాదము సునాదము, అలా ఆ సునాదం అవుతుంది. ఆ నాదానికి ఎన్నో పేర్లు ఉన్నాయమ్మా. ఆ స్థితి నాదానికి ఉన్నది అంటే అది నీకు తెలియని స్థితి. అది నాదము అంటావు, అనాదము అంటావు, తెలియని స్థితి అది నీకు. ఏమోనండి, అంతవరకు చెప్పాను. ఓం అని చెప్పుకుంటూ పోయి ఎక్కడో ఆపేశావు. ఇప్పుడు మన మృత్యు ఉందమ్మా, మృత్యు ఎలా వస్తుంది నీకు చెప్తుందా? నువ్వు రెడీగా ఉండి గంటలో నేను వస్తున్నాను, నేను తీసుకెళ్తున్నాను చెప్తుందా? ఆ నాదాంతము నీ జీవం ఇంకా ఆగిపోతుంది, నీ శ్వాస ఆగిపోతుంది, ఆఖరి శ్వాస ఎవరు చెప్పగలుగుతాడు? అలానే నాదం కూడా అంతే. అదే చెప్తున్నాడు ఇక్కడ. అంటే అది నాదమో చెప్పలేవు, అనాదమో చెప్పలేవు. అంతే కదమ్మా. ఐసీయూలో ఉంటే వాడు ఆఖరి శ్వాస ఎప్పుడుందో ఎవరికి తెలియదు. అది నాదమోదుడు, వాడు బతుకున్నాడో చెప్పలేము. అవునా? కోమా స్టేట్ అంటారు. ఏముంది, వాడు ఉన్నాడా లేస్తాడా అందులో బయటకు వస్తాడు ఏమి తెలియదు. అది చెప్తున్నాడు, ఆ స్థితులు చెప్తున్నాడు. ఆ అనాదము కిందకి ఓంకారంగా వచ్చినప్పుడు సృష్టి అయింది. ఆ రెండు ఎక్కడి నుంచి అయింది అనేది ఎవరికి తెలియట్లేదు. అది చెప్తున్నాడు. అనాదము
నాదము అనాదము, అది నాదము అనాదము తెలియని స్థితి. దాన్ని కూడా ఏమంటారు? తార అంటారు. చూసావా? అంటే పిండితార్థం ఏమిటి తార అంటే? ఆ? పిండితార్థం ఏంటి? తారాదేవి అంటే దశమహావిద్యల్లో ఏదో మహత్యాలు మహత్తులు ఇచ్చేస్తుందని కాదు. 4 యజ్ఞాలు చేసేసి నాకు ఇది ఇచ్చే అది ఇచ్చే, ఇది వ్యవహారం కాదు. ఇది ఈ తల్లి ఎక్కడ లేదు చెప్పు అంటున్నాడు. పరాశూన్యము బిందువు లయము నుంచి ఈ కింద భూమి వరకు కూడా ఈ యొక్క తారా అమ్మవారు ఆ సర్వత్రా ఉన్నది అని అది చెప్తున్నాడు. ఈ తత్వం నువ్వు ముందు తెలుసుకోవాలి. తర్వాత తారాదేవి భక్తుడివి కా తర్వాత దేవి నువ్వు ఉపాసన చెయ్యి, తర్వాత మంత్రోపదేశం పొందు, దాన్ని మళ్ళీ నువ్వు సాధన చెయ్యి చతుర్యాగ క్రమంగా, దాన్ని పండించుకో, నువ్వు తారాస్థితికి చేరుకుంటావురా నాయనా అని చెప్తున్నాడు ఇక్కడ. అది మీరు అర్థం చేసుకోవాలి. ఊరికే వాడికి డబ్బులు ఇచ్చి యజ్ఞం చేయించేసాం అయిపోయింది మా పని, ఇలా కాదు అని. ఇస్తుంది ఏదో అంతో ఎంతో పడేస్తుంది, పడేయకుండా ఉండదు కదా. అమ్మ వాళ్ళు చేసావు కదా ఎందుకు ఏడుస్తావు, ఇవో తీసుకో అంటుంది. అవునా? అసలు దిత ఇవ్వదు. అంటే లయాన్ని ఎందుకు ఇస్తుంది? నువ్వు ఒక యజ్ఞం చేయగానే లయం వచ్చేస్తుంది రాదుగా. సంకల్పం చేసావు, ఆ సంకల్పం నెరవేర్చాను కదా, ఇక పో ఇంటికి వెళ్ళాను. వాడోడికో సీఎం పదవి కావాలి, వీడోడికో పిఎం పదవి కావాలి, యజ్ఞం చేసావు పో అవుతావు పో అంటుంది. అట్లా ఇప్పుడు ప్రస్తుతం అలానే ఉన్నాయి దశమహావిద్యలన్నీ, స్వప్రయోజనాల కోసమే ఉన్నాయి కానీ లోకశ్రేయస్సుగా ఏ యజ్ఞము జరగట్లేదు. అవునా? కొన్ని ఏంటంటే చెప్తారు, పేరు చెప్పి లోక కళ్యాణార్థము అంటారు, దాని వెనక ఎంతో డబ్బులు నొక్కేస్తూ ఉంటారు. అవునా? ఇది కూడా ఎవరెవరో స్పాన్సర్స్, ఇట్లా అనమాట. స్వప్రయోజనాలు ఉంటాయి, ఉండకుండా ఎవడో ఉట్టిగా ఎందుకు చేస్తాడు లోక కళ్యాణం. అవునా? మరి వాడు బతకాలి కదా. అవునా? ఇట్లా వాడికి ఖర్చులు ఉంటాయి కదా. ఎవరినో పిలిచాము, భాష్యం చెప్పమన్నాము, ప్రజలకు చెప్పాము, అందరూ ఒక చోట సమావేశమయ్యారు, మరి వాళ్ళందరికీ ఖర్చులు, నీళ్లు, భోజనాలు, ప్రసాదాలు ఇవన్నీ వాడు పెట్టుకోవాలి కదా. వాడి జేబులో నుంచి పెడతాడా? స్పాన్సర్స్ వస్తారు, అక్కడ యజ్ఞం జరుగుతుంది, భాష్యం జరుగుతుంది, ఏదో ఒకటి జరుగుతుంది. దాని వెనక స్వ అర్థము ఉంటుంది, నిస్వార్థము ఉంటుంది. అంటే ప్రకటనలో ఏమో నిస్వార్థము, అప్రకటనలో ఏమో స్వార్థం ఉంటుంది మానవులకి. అది చెప్తున్నాడు. ఇవన్నీ ఏంటంటేనమ్మా, ఇవన్నీ మీరు ఇలా మీరు ప్రపంచాన్ని చూసినప్పుడు అప్పుడు నీకు తార అనేది ఏంటో, ఓహో తార అంటే నేను ఇలా ఉండాలి. ఓసారి ఏమనిపిస్తుంది, తారాదేవి నువ్వు ఇలానే ఉండు అనిపిస్తుంది, మళ్ళీ ఇలా కాదు ఇలా ఉండు అంటుంది. అంటే ఒక ఆలోచనలో కాదు, ఇంకా పై ఆలోచనలో ఉండు అంటుంది. అలా తారాస్థాయికి తీసుకెళ్లేదే ఈ తారా విద్య అంటున్నారు. అర్థమైందా? ఇప్పుడు తారా అంటే ఏంటి? తా అంటే మంత్రశాస్త్రంలో అవ్యక్తము అని. తా అనేది అవ్యక్తము. రా వ్యక్తోన్ముఖమైన నాదము. రా ఏంటి? తారా. ఈ అమృతము అనబడే, ఈ తార అనబడే ఈ అనాదము అంటే పరాశూన్యము నుంచి అమ్మవారు నాదము ఏదైతే ఈం శ్రీం అని వస్తోంది, అది భూమి మీదకి వచ్చేటప్పుడు ఎలా వస్తుంది? తాగా బయలుదేరి, అంటే అవ్యక్తంలో బయలుదేరి, రా అంటే చితగ్ని, అగ్ని సోమాత్మకం జగత్, సృష్టిని చేయటానికి రా అనే అక్షరం అయి ఆమె వ్యక్తోన్ముఖమైన నాదము, ఓం అని వ్యక్తమైనది అని. తార అంటే అలా ఆమె తా నుంచి రాకి ఓంగా వ్యక్తమైనది అని చెప్తున్నారు. అంటే సృష్టి వచ్చినది అని, అది అమృతముగా బయలుదేరినది. సో రాగా వ్యక్తోన్ముఖమైనది, ఆ ఆనందాన్ని ఆమె వ్యక్తము పరిచింది. అంతే కదా. తల్లి గర్భములో పిల్లవాడు ఉన్నాడు, అది అమృతాన్ని అనుభవిస్తుంది ఆమె. అవునా? అది తా అనే స్థితి. అవునా? పెళ్ళైన తర్వాత ఆ తల్లి ఏమవుతుంది, ఆ అమ్మాయి తల్లి అవుతున్నప్పుడు ఈ తాని అమృతాన్ని, ఈ తన శ్రీవారి నుంచి వచ్చిన ఈ అమృతము అనేది ఆనందము, సునాదము, నాదము సునాదము, శుభప్రదమైన నాదాన్ని గర్భంలో పెట్టుకుంది. అది తా స్థితి. 9వ మాసంలో రాగా బయటికి వ్యక్తోన్ముఖమైనది, అంటే బిడ్డకి జన్మనిచ్చినది.
ఆ తా యొక్క ఆనందమే ఇలా నువ్వు స్థూలంగా చూస్తున్నావు. ఆ అమ్మవారి ఆనందాన్ని మన 84 లక్షల జీవరాశులు ఇంత సృష్టి చేసి రా, ఆమె రా అయింది, తారా అయింది అని మరి నువ్వు చెప్పుకుంటావుగా. మాతృత్వం అంటావు, అదంటావు, మరి అమ్మవారికి కూడా ఉంటుంది కదమ్మా. అలా ఆమె తారా అయినది అని ఈ నాదాన్ని ఆమె ఏం చేసింది, వ్యక్తపరిచింది రా అని పెట్టుకుని. చితగ్ని వ్యక్తోన్ముఖమైనది, అది ఏ తారా, తారాదేవి అని. అండర్స్టాండ్ అవుతుందా? చాలా జాగ్రత్తగా జీవితాన్ని కానీ అమ్మవారిని కానీ ఆ చూపు కూడా జీవ దృష్టిని తగ్గించుకొని ఏమ్మ నిరాకాశ గీత అన్నట్టు నిరాకాశంలో చూస్తే అమ్మవారు ఆ నిరాకాశంలో నీ తారగా నీకు దర్శనం ఇస్తుంది ఆ తల్లి. ఏమ్మా నిరాకాశ అంటే ఏంటంటే నీలో ఏమీ లేని స్థితి. అదే ఇప్పుడు చెప్పాను కదా, అవ్యక్తము వ్యక్తము కలిసే చోటు ఏదైతే ఉంటుందో అక్కడ ఆమె మహాతారగా నీకు అవతారం, తన దర్శన భాగ్యాన్ని కలిగిస్తుంది అని తారా విద్య గురించి చెప్తున్నారు.